ఈ సీజన్‌లో దొరికే కందికాయ, ఆనపకాయ ఉడికించుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ముందుగా. మా ఇంటెనక పెరట్లో మా కోసమని అవ్వ కందికాయ, ఆనపకాయ, చిక్కుడుగాయ వండిస్తది ప్రతి సంవత్సరం. మేము ఉడికించుకొని తింటామని ఇలా స్పెషల్ విత్తనాలు పెడతది. ఎంత లడ్డు లడ్డుగున్నాయో కదా కందులు. ఈ కందికాయలు అయినప్పటి నుండి మేము వెళ్లి తెంపుకునేంత వరకు వాటికి కాపలగానే ఉంటది అవ్వ. ఒక మనిషిని కాదు కదా కనీసం కుక్కని కూడా పోనీయదు ఆ కంది చెట్లల్లకి. మొన్న నేను అవ్వ వాళ్ళని చూసేద్దామని వెళ్ళిన కదా, ఆ రోజు అవ్వ కందికాయ తెంపుకోపో బిడ్డ అన్నది కానీ ఆ కందికాయ పూర్తిగా కాలేదు ఇంకా. ఆ పెరట్లో మొత్తం తిరిగిన అన్ని చెట్లు చూసినా ఇంకొక వారం 10 రోజులు అయితే మంచిగా అవుతుంది, గుడ్లు గుడ్లు అవుతుంది కందికాయ. అదే చెప్పిన అవ్వకి ఇంకొక వారం 10 రోజులు అయితే మంచిగా అవుతుంది అవ్వ, అప్పుడు వచ్చి తెంపకపోతే గానీ ఇప్పుడైతే వద్దు అని చెప్పిన. ఈ కందికాయని కూడా మా అవ్వ ఆస్తి పంపకాలాగానే వంచుతుంది మా తమ్ముడికి నాకు. అప్పుడు అవ్వ నాకు అదే చెప్తుంది, కుదిరితే తమ్ముడు వాళ్ళు మీరు అందరూ ఒకసారి రండి, లేదంటే నువ్వు ఒక రోజు తెంపకపో తర్వాత తమ్ముడికి పంపిస్తా అని. ఒక్కొక్క చెట్టుకి కందికాయ మస్తు కాసింది, కొమ్మలు మొత్తం కిందికి వంగిపోయినాయి. ఈ కందికాయ పచ్చిదైనా ఉడికించిందైనా తినడం అంటే నాకు ఇష్టం, కానీ పచ్చి కందికాయ తింటే పెదవులు మొత్తం పగులుతాయి. ఏ ఊకో అక్క, నువ్వేమన్నా చిన్న పిల్లవా ఒలుచుకొని తింటే పెదవులు ఎందుకు కలుగుతాయి అనుకుంటున్నారా? అలా తింటే నాకు తిన్నట్టు అనిపించదు, ఇలా తినడమే ఇష్టం.